జిల్లాలో వామపక్ష నేతలు రోడ్డుకెక్కారు. పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ తెల్లవారుజాము నుంచే ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్సులను అడ్డుకొని ఆందోళన చేస్తున్న నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నల్లధనం పేరుతో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వామపక్ష నేతలు మండిపడ్డారు. కరెన్సీ కష్టాలను తీర్చకుండా సీఎం చంద్రబాబు మరికొన్ని రోజుల్లో మంచి రోజులు వస్తాయని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న చిల్లర కష్టాలను తీర్చాలని, లేని పక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వామపక్ష నేతలు హెచ్చరించారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. విపక్షాలు ఇచ్చిన బంద్ కు మద్దతుగా ఏపీలో వైసీపీ నిలిచింది. తిరుపతిలో ఉదయాన్నే ఆర్టీసీ డిపోల ముందు ఆ పార్టీ నేతలు బైఠాయించారు. బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కేంద్ర సర్కార్ అనాలోచిత నిర్ణయం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఇప్పటికైనా కేంద్రం సరైన చర్యలు చేపట్టి నోట్ల కష్టాలు తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్ని రకాలైనటువంటి ఆందోళనలైనా త్యాగాలైనా చేసి ప్రజల యొక్క ఆక్రందనని నిరసన ద్వారా తెలియజేయటం ఒక ప్రజాస్వామ్య హక్కుగా మేము భావించి, మీరు ఈ ఆలోచన సరైనటువంటిది, ఆచరణ ఘోరంగా విఫలమైంది. కళ్ళున్న కబోదులారా అధికార మదాంధతతో మీరు ఈ రోజున వాస్తవాన్ని చూడలేకపోతే నష్టపోతారు. మీరు చేస్తున్నటువంటి ఆలోచన గొప్పది కావచ్చు, కానీ మొత్తం పేద ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అన్నటువంటి విషయాన్ని గ్రహించకుండా డబ్బున్న వాళ్ళంతా నిద్రపోతున్నారు, పేదోళ్లంతా చిందులేస్తున్నారంటే చివరకు చిందులేస్తున్నది డబ్బులున్నటువంటి వాళ్ళు. పేదోళ్లంతా కూడా పడిగాపులు, ఏడ్పులు, పెడబొబ్బలతో గత 20 రోజులుగా భారతదేశమంతా కూడా ఒక విపత్కర విచిత్రమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడింది. ఆ బాధని, గాథల్ని, వ్యతలని, వేదనని మేము మా నిరసన రూపంలో తెలియజేస్తున్నాం.